నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జి శ్రీను మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అన్న మజ్జి శ్రీను. నా కుటుంబం పెద్ద దిక్కు పోయిందే, నాకు కనీసం ప్రభుత్వం ఆదుకుంటుందో ఒక వితంతు పెన్షన్ ఇచ్చి చూస్తాను, వితంతు పెన్షన్ ఇచ్చే వితంతువులు ఎదురు చూస్తాను. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఒక కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున గొప్పగా చెప్పుకునే గతంలో కూడా చెప్పాను, మేమేదో గతంలో బ్యాక్లాగులన్నీ కూడా స్పోర్ట్స్ పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. సూపర్ సిక్స్ సంబంధించి ఏ కార్యక్రమాలు కాకపోయేసరికి పెద్ద ఎత్తున ఉద్యోగం లేదని, ఉద్యోగాలు లేదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ఎత్తున మీరు చెప్పారు. దాంట్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఇప్పటికి వచ్చి ఒక కంపెనీ కూడా ఎక్కడెక్కడ స్థాపించే పరిస్థితులు అక్కడ కనపడలేదు. విశాఖ జిల్లాను తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేదు. మాకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారే అని ఎక్కడ ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 నిండు వాళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. ఇంకా ఏదో ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు, ఇంకా ఆగస్టు 15 నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఆ బస్సు చూస్తూ ఉంటే మీరు వచ్చి విజయనగరం వేదికగానే ఆ రోజు పెద్ద ఎత్తున మీ తనయుడు లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంలో మీరు పెద్ద ఎత్తున చెప్పారు. ఆ రోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు, ఏ పుణ్యక్షేత్రాలు కావాలన్నా, మీకు కావాల్సిన కుటుంబాలు కావాలన్నా, మీ బంధువుల దగ్గరికి వెళ్ళాలని అంటే ఇప్పుడు దానికి వచ్చి జిల్లా ఆఫీసు ఆంక్షలు పెట్టారు. జిల్లా అంటున్నారు, జిల్లా వరకే పరిమితం అంటున్నారు. ఎన్నికల్లో చూస్తే ఆ మాటలు చెప్పారు. ఇవాటికి వచ్చి రైతు భరోసా, ఈ రైతాంగం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక, రైతే వెన్నుముక, వ్యవసాయమే ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం 2వ సంవత్సరం వచ్చింది మీ ప్రభుత్వం ఏర్పడి, రైతు భరోసా ₹1 లేదు. రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు, రైతులు మేము పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేమని చెప్పి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పక్క నుంచి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటాయి. ఎలాగైనా ప్రజల నుంచి మరల్చాలా, ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళాలా, లేదు మన చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికల ద్వారా కొన్ని మన ప్రజల్లోకి లేని పదే మనం ఒక అలవాటు, కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే చెప్తే అది నిజమని నమ్మే విధంగా ఒక కొత్తగా ఒక తెర మీద తీసుకొచ్చారు, ఏదో లెక్కర్ స్కామ్ అని చెప్పి. ఆ లెక్కర్ స్కామ్లో తీసుకొచ్చి ఏదో దాంట్లో లేనిది, ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపిన షాప్స్ అవి ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం సరుకుని ఏమైనా ల్యాప్సెస్ ఉంటే అవన్నీ కూడా ఆడిట్ చేస్తూ ఉంటాయి. లేని ఒక సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఒక పక్క నుంచి అరెస్టులు చేసుకుంటూ పోతూ నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మా పార్లమెంట్ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాడు. అతను తీసుకొచ్చి అకాలంగా అరెస్ట్ చేయడు. దానికి వచ్చి టీవీలు పత్రికల్లో వచ్చి ఒక అద్భుత కల్పన, ఇదో 1000 కోట్లు స్కామ్ జరిగిందని. ఎక్కడ ఉన్నాయో చెప్పరు, ఎవరికి ఉన్నాయో చెప్పరు. మీరు సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ఛార్జ్ షీట్లు ఎక్కడ ఆధారాలు లేవు. దానికి వచ్చి ఏవో సంబంధం లేని అవసరం అటాచ్మెంట్ అంటారు. ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఏంటంటే చేస్తున్నారంటే ఒక కేసు అయిపోతుంది, ఇంకొకరిలో తీసుకొచ్చి ఏదో చేశారండి. మీకు ప్రభుత్వం ఏర్పడి మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక హామీలు ఇచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అది పక్కన పెట్టి ఆ కార్యక్రమాలు చేయలేక ఓ పక్క నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తూ, ప్రజలు పక్క నుంచి తీవ్ర వ్యతిరేకత కనబడతా ఉంటే మీరు దాన్ని మరణించడానికి చేసే కార్యక్రమాలు ఇవి. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని ఎక్కడా కూడా ఆధారాలు లేని కేసుని తీసుకొచ్చి ఆధారాలను చెప్తూ ఆయన పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రంలో జరిగే విషయానికి ఆయనకి ఏం భాగస్వామ్యం ఉంటుంది? ఎవరినో తీసుకొచ్చి మిథున్ రెడ్డి గారికి వచ్చేసామండి, లేకపోతే ఎక్స్కి ఇచ్చేసామండి, వైకి చేసామని చెప్పి ఆయనకి ఏ సంబంధం? ఆయన పార్లమెంట్ సభ్యుడికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఏమేమి ఉంటుంది బాధ్యత? అంటే
ఏదోలాగా ప్రజల నుంచి మరల్చడానికి మీరేదో సుపరిపాలన తొలడుగు అన్నారు. మీ సుపరిపాలన తొలడుగు ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. వెళ్తున్నారు, ఓ 3 ఇల్లు ఎత్తుకుంటున్నారు, చుట్టుముట్టేస్తున్నారు, ఓ ఫోటో తీసేస్తారు, వెళ్ళిపోతున్నారు.